పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డిజిటల్ అరెస్టుల మోసాల వల్ల 120 కోట్ల రూపాయలు కోల్పోయిన భారతీయులు. జార్ఖండ్లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఆగ్రాలో కుప్పకూలిన MiG-29 యుద్ధ విమానం. వక్ఫ్ సవరణ బిల్లు మైనారిటీలపై కుట్రలో భాగం, బిల్లును ఉపసంహరించాలి, జమాతే ఇస్లామీ హింద్ డిమాండ్. సైబర్ మోసగాళ్లు అధికారులుగా వ్యవహరిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేలా చేసి బాధితుల నుంచి డబ్బులను డిమాండ్ చేసే వ్యవహారాన్ని డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ అంటారు. ఈ వ్యవహారం గురించి ఇండియన్ సైబర్ క్రైమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో భారతీయులు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ వల్ల 120.30 కోట్ల రూపాయలు, ట్రేడింగ్ స్కామ్ వలన 1420.48 కోట్ల రూపాయలు, పెట్టుబడుల ఫ్రాడ్స్ వల్ల 222.58 కోట్ల రూపాయల, రొమాన్స్ డేటింగ్ స్కామ్ వల్ల 13.23 కోట్ల రూపాయలను కోల్పోయినట్లు గుర్తించామని, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ కు పాల్పడే వారిలో ఎక్కువ లావోస్, మయన్మార్, కంబోడియాలో ఉంటూ భారతీయుల్ని సోషల్ మీడియా ద్వారానే ట్రాప్ చేసి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కాగా సైబర్ క్రైమ్ కి సంబంధించి ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయని ఎన్సీఆర్పీ డేటా వెల్లడించింది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించే సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేన్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి ఇలియాస్ డిమాండ్ చేశారు. విజయవాడ విద్యాధరపురంలో షాదీఖానా గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించిన వక్ఫ్ పరిరక్షణ మహాసభలో వారు మాట్లాడుతూ, లోక్సభలో వక్ఫ్ పరిరక్షణ పారదర్శకత పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సవరణ బిల్లు మైనారిటీలపై జరిగే కుట్రలో భాగమన్నారు. వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతర సభ్యులు ఉండవచ్చునన్నారు. ప్రతిపాదిత బిల్లులో ఈ సంఖ్య 13కు పెంచి 2 ముస్లిమేతర సభ్యులను తప్పనిసరి చేయటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ బిల్లును సమర్థించే పక్షాలకు ముస్లింలు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఎంపీలు కేశినేని శివనాథ్, లావుల శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింల మనోభావాలు గౌరవిస్తుందన్నారు. సంయమనంతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు, గౌరవ వేతనాలు అందించిన పార్టీ తెదేపా అన్నారు. మాజీ కేంద్ర మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ముస్లింలు చేసే పోరాటానికి మద్దతు పలికారు. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రఫీక్, ఉపాధ్యక్షులు హఫీజ్ షౌకత్ ఫహీం మాట్లాడుతూ, వక్ఫ్ అల్లాహ్ ఆస్తి, వక్ఫ్ పరిరక్షణ ముస్లింల ధార్మిక విధి అని వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించాలని అధికార పార్టీ టీడీపీని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు, మైనారిటీ నేతలు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో ముస్లిం సోదర సోదరీమణులు రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రాన్ని అమిత్ ఆదివారం రాజధాని రాంచీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు, గనుల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు కమిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జార్ఖండ్లో మా ప్రభుత్వం యూసీసీని అమలు చేస్తోంది. అయితే దాని పరిధి నుంచి గిరిజనులను తప్పిస్తుంది. గిరిజనుల హక్కులు, సంస్కృతిపై యూసీసీ ప్రభావం చూపుతుందంటూ జేఎంఎం ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. అది పూర్తిగా నిరాధారం. గిరిజనులను యూసీసీ పరిధిలో చేర్చబోము అని అన్నారు. జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి వస్తే సార్నా మతకోడ్పై చర్చించి అవసరమైన చర్యలు చేపడుతుందని అమిత్ షా చెప్పారు. తమకు అధికారాన్ని అప్పగిస్తే జార్ఖండ్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వాటిలో 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీలపై సీబీఐ, సిట్ దర్యాప్తు జరుపుతాయని, దోషులను శిక్షిస్తామని తెలిపారు. జార్ఖండ్లో చొరబాటుదారుల నుంచి తిరిగి భూమిని స్వాధీనపరుచుకునేందుకు బీజేపీ ఓ చట్టాన్ని తీసుకొస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని జేఎంఎం ప్రభుత్వం చొరబాటుదారులను రక్షిస్తోందని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన జనాభా తగ్గిపోతోందని చెప్పారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన 3 ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మండలి సమావేశాల నిర్వహణ తేదీ ఖరారైంది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో MiG-29 జెట్ ఫైటర్ విమానం కుప్పకూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ MiG-29 విమానం పంజాబ్లోని అదంపూర్ నుంచి ఆగ్రాకు వెళ్తోంది. అయితే ఆగ్రా సమీపంలో ఈ విమానం పొలాల్లో కూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. పొలాల్లో పడిన విమానం నుంచి మంటలు వస్తుంటే స్థానికులు అక్కడ గుమిగూడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.